వెండి ఆభరణాలు కొనుగోలు చేసేందుకు వచ్చి వెండి పట్ట గొలుసులను అపహరించుకుని పోయిన ముగ్గురు మహిళలను మంచిర్యాల పోలీసులు అరెస్టు చేశారు. పట్టణ సిఐ బన్సీలాల్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. భూపాలపల్లి జిల్లా మొగళపల్లి మండలం ఇస్సిపేట గ్రామానికి చెందిన మసు అన్నపూర్ణ, రాధా, శనిగరం పూలమ్మలు గత నెల 30న స్థానిక శ్రీ వైష్ణవి జ్యువెలర్స్లో వెండి ఆభరణాలు కొనుగోలు చేస్తామంటూ వచ్చి 10 జతల వెండి పట్టా గొలుసులను దొంగిలించారు. అదే రోజు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు దుకాణంలో ఉన్న నిఘా నేత్రం ఆధారంగా నిందితులను గుర్తించారు. శనివారం ఎస్ఐ సనత్, సిబ్బంది బాబాజీ, సుబ్బారావులు ఇస్సిపేటకు వెళ్లి నిందితులను పట్టుకున్నారు. నిందితులు గతంలో బెల్లంపల్లి, జమ్మికుంట, వరంగల్ జిల్లాలోని మట్టెవాడలోని బంగారు దుకాణాల్లో చోరీకి పాల్పడినట్లు సిఐ తెలియజేశారు. పట్టణంలోని శ్రీ వైష్ణవి జ్యువెలర్స్ షాప్లో సాయంత్రం 4:30 నుంచి 5 గంటల మధ్యలో ఒక ముగ్గురు గుర్తు తెలియని మహిళలు వచ్చి షాప్లో జ్యువెలర్ షాప్లో ఈ పట్టీని, సిల్వర్ పట్టీని కొంటున్నట్టు నటిస్తూ వాళ్ళని అటెన్షన్ డైవర్షన్ చేస్తారు షాప్ వాళ్ళు. అందులో నుంచి దాదాపు 10 జతలు సిల్వర్ పట్టీ, వాటి బరువు వెయిట్ వచ్చేసి 500 గ్రాములు, 1/2 kg వెండిని దృష్టి మరల్చి దొంగిలించుకుపోయారని చెప్పి ఆ రోజు వైష్ణవి జ్యువెలర్స్ కంప్లైంట్ ఇచ్చారు. దానిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. వీళ్ళని ఐడెంటిఫై చేసి ఈరోజు క్రైమ్ టీమ్ని భూపాలపల్లి జిల్లా మూలపల్లి మండలం ఇస్పేట్ గ్రామానికి చెందిన వారిగా వీళ్ళని గుర్తించడం జరిగింది. ఈరోజు క్రైమ్ పార్టీని పంపించి పట్టుకొని రావడం జరిగింది. ఈ ముగ్గురు మహిళలు ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళు ఒకటి మాసు అన్నపూర్ణ, వయసు 40 సంవత్సరాలు, ఇస్పేట్. గుడిపాక రాధా, ఆమె కూడా ఇస్పేట్. ఇంకో ఆమె శనిగారం పూలమ్మ. వీళ్ళు ముగ్గురు కలిసి దొంగతనం చేసినట్టు విచారణ ఒప్పుకోవడం జరిగింది. వీళ్ళు 30వ తేదీన వీళ్ళకి ఆల్రెడీ మట్టెవాడ పోలీస్ స్టేషన్, బెల్లంపల్లి, 2-3 చోట్ల జమ్మికుంట, హైదరాబాద్ ఏరియాలో ఇంతకుముందు ఇదే ఎంఓ ఇదే దొంగతనం చేసినట్టు కేసులు ఉన్నాయి. ఈ బెల్లంపల్లి కేసులో కోర్టుకు హాజరు కావడానికి 30 సెప్టెంబర్ 30 వచ్చారు. మొన్న వచ్చి వీళ్ళు కోర్టు అటెండ్ అయిన తర్వాత తిరిగి వాళ్ళ